వచ్చిన మన సీఎం ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ని తీసుకోవడానికి ఇక్కడికి ఈరోజు విచ్చేసిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది మనకి ఒక గొప్ప అదృష్టం. ఒకే రోజు 100 చెక్కులు ఇంచుమించు ₹1,00,00,000 వరకు ఎంతోమంది ఆరోగ్యాలు బాగలేక ఇబ్బందులు పడుతూ హాస్పిటల్లో డబ్బులు కట్టుకోలేక ఎంతోమంది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి వాళ్ళు సర్జరీలు చేసుకోలేక ఇలాగా ఉన్న ప్రతి ఒక్కరికి సీఎం గారు నేనున్నాను అని ఒక పెద్ద అన్నగా, ఒక తండ్రిగా, అలాగే ఒక బిడ్డగా ఆయన ప్రతి ఒక్క మనిషి కష్టం ఈరోజు తెలుసుకొని వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ చెక్కులు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. మానవతా సంక్షేమము అభివృద్ధే కాకుండా ఒక మానవతా దృక్పథం ఉన్న ముఖ్యమంత్రిని మనమందరము కలిగి ఉండడం నిజంగా మన అదృష్టంగా భావించాలి. ప్రజల బాగోగులు అంటే ప్రతి ఒక్కటి వాళ్ళ పర్సనల్ దగ్గర నుంచి వాళ్ళ హెల్త్ వైజ్ దగ్గర నుంచి అన్నీ చూసుకునే ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ మన ముఖ్యమంత్రి అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ఇచ్చిన ఈ ₹1,00,00,000 అందరికన్నా ఎక్కువగా ఈమె హస్బెండ్కి బ్రెయిన్ స్ట్రోక్ రావడం వీళ్ళ అన్నకి బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరిగింది. అందుకు 8 లక్షల చిల్లర డబ్బులు మనకి ఎల్సీగా ఇవ్వడం జరిగింది. అలాగే ఈమె మన తెలుగుదేశం కార్యకర్త. ఆయన చనిపోయి ఆయన ఉన్నన్ని రోజులు ఎంతో కష్టపడి పార్టీకి పనిచేశాడు. కోవూరు మండలం నుంచి, కోవూరు టౌను, ఏం పేరు ఆయన పేరు, పెనుమల్లి శ్రీహర్ రెడ్డి. ఆయన చనిపోయి 3 సంవత్సరాలైంది. అప్పుడు మన ప్రభుత్వం అధికారంలో లేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్ళి, సార్ మన కార్యకర్త మన పార్టీ కోసం పనిచేశారు, చనిపోయి 3 సంవత్సరాలైంది, కానీ ఆయన వైఫ్ ఉంది, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏ ఆధారము లేదు అని చెప్పిన వెంటనే ఆయన ఒక ₹3 లక్షల ఈరోజు ఈమెకి 3 సంవత్సరాల తర్వాత కార్యకర్తల బాగోగులు గుర్తించి ఈరోజు 3 లక్షల చెక్కు ఈమెకి ఇవ్వడం జరిగింది. ఇలాగ ఎంతోమంది అందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ సీఎంకి వాళ్ళందరి తరఫున కూడా నేను ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం.